టెక్నాలజీని ఉపయోగించి ఇలాంటివి మనకి ఎన్ని వచ్చినా కూడా కూలీల డిమాండ్ అనేది అట్లే ఉంటుంది. చాలామంది కొన్ని అంటే ఇంకో అన్న కూడా కామెంట్ చేసినాడు, ఫ్రీ పథకాలకు ఉపయోగపడి పనులు చేయడము మనుషులకు బద్ధకం అయిపోయింది, ఇట్లాంటి రావడమే చాలా మంచిది, లేకపోతే రైతులు పంటలు పెట్టలేరు అని వేరే అన్న కూడా అన్నాడు. రైతు సోదరులకు నమస్తే అన్న. రైతుకు ఉపయోగపడే ఇలాంటి డ్రోన్స్ గురించి మనం ఇంతకుముందు వీడియోలు చాలా పెట్టాము. సో ఇప్పుడు మళ్ళీ మనం ఎందుకు పెడుతున్నామంటే మనకు ఇంక ఇప్పటి నుంచి వర్షాలు అనేవి స్టార్ట్ అవుతాయి. వర్షాలు స్టార్ట్ అయినాయంటే మనం కాస్ట్లీ మందులు కొట్టిన తర్వాత ఒకసారి మందు మిర్చికి కానీ టమాటోకి కానీ అరటికి కానీ కొట్టిన తర్వాత మినిమం 6 గంటలు ఉండాలి. 6 గంటల లోపే ఒకవేళ వర్షం పడిందంటే కనుక మనం కొట్టిన మందులకు ఎటువంటి ఇంపార్టెన్స్ ఉండదు, అంటే వర్షం పడిన తర్వాత కొట్టుకొని పోతుంది. సో అలా కాకుండా మామూలు ఎకరాకు మనము మందు కొట్టాలంటే కనుక ఎంత లేదన్నా గంట నుంచి గంటన్నర సమయం పడుతుంది. ఇద్దరు మనుషులు ఉండాలి, అంటే ఒకరు భుజానికి పంపు తగిలించుకొని కొట్టేవాళ్ళు, ఇంకొకరు నీళ్లు పోసేవాళ్ళు. సో కొట్టే వాళ్ళకి 500 వేయాల, నీళ్లు పోసే వాళ్ళకి 500 వేయాల. మామూలుగా మన ఏరియాలో ఇప్పుడు మందు కొట్టే వాళ్ళకు 400 నుంచి 500 ఒక్కొక్క మనిషికి ఇస్తారు కదా, కంపల్సరీ ఇచ్చారన్న. ఇస్తారు. కాబట్టి ఇప్పుడు మనకి ఇలాంటి డ్రోన్స్ రావడం వల్ల సమయం సేవ్ అవుతుంది, మందు సేవ్ అవుతుంది. సో వర్షం పడినా కూడా తొందరగా ఇప్పుడు సపోజ్కి ఇప్పుడు మనము గంటన్నర అనుకో 10 నిమిషాల్లో అయిపోయిందంటే అక్కడ కూడా సమయం సేవ్ అయిపోతుంది. సో కాబట్టి ఇలాంటి డ్రోన్స్ ఉపయోగించి మనం పెట్టే మందులు పంటలకి దేనికైనా కూడా మందు కొట్టడం వల్ల చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఇప్పుడు మామూలుగా ఎకరాకు మందు కొట్టాలంటే కనుక ఇద్దరు మనుషులు ఉండాలి, ఇద్దరు మనుషులు కంపల్సరీ ఉండాలన్న. భుజానికి తగిలించుకొని కొట్టే మందుకు ఎకరాకు ఎన్ని బిందెలు కొట్టచ్చు? ఇంచుమించు 10 నుంచి ఇప్పుడు 20 బిందెల వరకు కొడుతున్నారన్న, పంటను పొలాన్ని బట్టి. అంటే 3 అడుగులకు 4 అడుగులకు 6 అడుగులకు బట్టి దాన్ని బట్టి పంట పెరిగింటే 20 బిందెలు కొట్టే వాళ్ళు ఉన్నారు ఎకరాకు. అంటే పంట మన పెరుగుదలను బట్టి. అవును, దాని బట్టి సైజులో అయితే 10, ఒక సైజు మాక్సిమం అంటే 10 బిందెలు కంపల్సరీ. నీకు ఏ సైజు ఉన్నా 10 బిందెలు తక్కువ అయితే ఎవరు కొట్టరు, ఏ రైతు కొట్టరు ఎకరాకు. కొట్టరు. కాబట్టి ఇద్దరు మనుషులు కాబట్టి 1000 రూపాయలు అవుతుంది. ఇప్పుడు మనకు 15 బిందెల నుంచి 20 బిందెలు అంటే ఇప్పుడు ఎకరాకు దీంతో ఎన్ని బిందెలు కొట్టచ్చు? మనం 2 బిందెలు అయితే సరిపోతుంది అన్న. మంత్ అనేది మనకు రా రూపంలో పడుతుంది కాబట్టి రిజల్ట్ ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది రిజల్ట్. మనకు దుమ్ము ధూళి టైప్లో పడుతుంది కాబట్టి ఇది కంపల్సరీ మనకు ఆకు మీద ఏంటంటే దుమ్ము ధూళి టైప్లో ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకు ఆ మందు కొడితే ఎంత లేదన్నా 5-6 గంటలు ఆరాలంటారు. మనకి ఈ మందు గట్టిగా 1 అవర్ ఆరితే చాలు, నీకు వానవన్నీ కానీ మళ్ళీ అంతలేక ఆల్రెడీ రిజల్ట్ చెట్టు లోపలికి వెళ్ళిపోయి ఉంటుంది. అంటే రా రూపంలో డైరెక్ట్ మనకు మొక్కకు అనేది అందుతుంది కాబట్టి రిజల్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది. ఆల్రెడీ మన పిల్లోడు ఇక్కడ పులివెందల దగ్గరనే బెస్తవారిపల్లి అని కడప రూట్లో ఉంటుంది. ఈ పిల్లని కూడా ఇక్కడ మిర్చి ఎంత ఉంది మీకు? 1.5 ఎకరా అన్న మొత్తం ఇది. సో ఇతను 1.5 ఎకరాలో చిన్నప్పటి నుంచి ఇప్పుడు ఎన్నేళ్ళు దీనికి? మొత్తం 2 నెలలు దాటిపోయింది అన్న. 2 నెలలు దాటిపోయేంత వరకు కూడా ఇతను ఈ డ్రోన్తోనే స్ప్రే చేస్తున్నాడు. సో మీరు చూసుకుంటే ఇతను మిర్చి తోట కూడా చాలా బాగుంది. ఓన్లీ మిర్చికేనా ఇది ఏ దాంట్లో స్ప్రే చేయొచ్చు? ప్రతి ఒక్క పంటకు కొడతామన్నా, అన్ని దాంట్లో కొడతారు ప్రతి ఒక్క పంటకు. ఓకే, ఇప్పుడు మీరు మన పులివెందుల ఏరియాలో ఉన్నారు కాబట్టి బయట ఎక్కడన్నా అవుట్ సైడ్ అంటే ఒక 100 కిలోమీటర్ల దూరం నుంచి ఫోన్ చేసి వెళ్తారా? 100 కిలోమీటర్ కాదన్న, 1000 కిలోమీటర్లు అయినా వర్క్ ఎక్కువ ఉందంటే వెళ్తా. అంటే మనం అంటే వీళ్ళు లాంగ్ వచ్చినారంటే వీళ్ళు డీజిల్కు వీళ్ళకు గంట వర్క్ ఎక్కువ ఉంటే వెళ్తామన్న. ఒక 30 ఎకరాలు 40 ఎకరాలు 30 ఎకరాలు 40 ఎకరాలు అంటే 200 కిలోమీటర్ల వరకు ఓకే. బట్ ఇంకా ఎక్కువ ఉంటే వర్క్ ఎక్కువ ఉంటే మనకు వెళ్ళిపోతాం అన్నమాట. సో మీ ఏరియాలో పొలాలను అంటే ఎక్కువ ఎకరాలు విస్తీర్ణం ఎక్కువ బట్టి మీ ఏరియాలోనే వీళ్ళుండి కొట్టిస్తారంట. సో కాబట్టి ఇప్పుడు మామూలుగా ఈ కాలంలో కూలీల దొరకడం చాలా కష్టం అయిపోయింది. నేను రీసెంట్గా ఒక మిషన్ గురించి కూడా పెడితే చాలామంది మీరు ఇట్లా కూలీల్లో కడుపు కొడతారని చెప్పేసి ఒక వీడియో అంటే కామెంట్ చేసినారు. సో అట్లాంటి అంటే పట్టించుకోదు, ఎందుకంటే టెక్నాలజీని ఉపయోగించి ఇలాంటివి మనకి ఎన్ని వచ్చినా కూడా కూలీల డిమాండ్ అనేది అట్లే ఉంటుంది. చాలామంది కొన్ని అంటే ఇంకో అన్న కూడా కామెంట్ చేసినాడు, ఫ్రీ పథకాలకు ఉపయోగపడి పనులు చేయడము మనుషులకు బద్ధకం అయిపోయింది, ఇట్లాంటి రావడమే చాలా మంచిది, లేకపోతే రైతులు పంటలు పెట్టలేరు అని వేరే అన్న కూడా అన్నాడు. సో కాబట్టి మనకు దీన్ని ఉపయోగించడం వల్ల మనకు రైతులకు మెయిన్ ఉపయోగం ఏంటంటే 15 బిందెలు కొట్టాల్సిన మందును ఇది 2 బిందెల్లో కొడుతుంది. రిజల్ట్ కూడా ఎట్లుంటుందంటే ఇది డైరెక్ట్ రా రూపంలో పడుతుంది. మీరు మామూలుగా మన మందు వాళ్ళని అడిగితే చెప్తాంటారు, మన గ్లాసులోకి ఒక 2 అంశాలు మందు వేసి నీళ్ళు వేసుకుందా అయితే ఎట్లుంటుంది, డైరెక్ట్ రాదు అయితే ఎట్లుంటుంది. సో అట్లాగా మనకు రా రూపంలో అయితే డైరెక్ట్ పడుతుంది కాబట్టి మొక్కకి ఎటువంటి అపాయం ఉండదు. డైరెక్ట్ అది పురుగు ఉంటే పురుగు మందు, తెగులు ఉంటే తెగులుకు దానికి సంబంధించింది పనిచేస్తుంది. కాబట్టి డైరెక్ట్ చిన్న డ్రాప్స్ నీటి బిందువులు అన్న, కంటికి కనిపించని నీటి బిందువులు పడతాయి, మైక్రాన్స్లలో ఉంటాయి. కాబట్టి 100% రిజల్ట్ ఉంటుంది. ఎందుకంటే ఇంతకుముందు మనం అరటిలో కావచ్చు, మొక్కజొన్నలో కావచ్చు చూసినాము, మిర్చిలో కూడా పెట్టినాము. ఇప్పుడు ఈ ప్లోడ్ ఈ మిర్చి తోట చూస్తే మీకు అర్థమవుతుంది 100% రిజల్ట్ అయితే ఉంటుంది. ఇంకోటి మందులు సేవ్ అవుతుంది, మెయిన్ ఆరోగ్యం చాలా ముఖ్యమైనదన్న. కాబట్టి మనం పంపు తగిలించుకుని కొట్టేటప్పుడు మనం మాస్కులు పెట్టుకునే, అద్దాలు పెట్టుకునే, మనకు చిన్న డ్రాప్స్ అనేవి లోపలికి వెళ్తూ ఉంటాయి. కాబట్టి మెయిన్ మనకు ఆరోగ్యం అనేది కూడా
చాలా బాగుంటుంది అని చెప్పేసి ఇలాంటి డ్రోన్స్ ఉపయోగించినప్పుడు మనకు అర్థం అవుతూ ఉంటుంది. ఒక్కసారి దీనికి అలవాటు పడినారంటే ఇంకోసారి భుజానికి పంపు తగిలించుకొని కొట్టలేరు. నేనైతే పక్కన పడేసిన అన్న నేనైతే పక్కన పడేసిన పంపే. మీరు తీసుకున్నారు కాబట్టి పక్కన పడేసి ఉండొచ్చు. మామూలుగా మా ఏరియాలో చాలా మంది ఏమంటారంటే మిర్చిలో గాలి ఎక్కువ తగలడం వల్ల ఇది పూత అనేది రాలిపోతుంది. కొంచెం హైట్ లో పెట్టి కొట్టేయచ్చు అన్న. ఇప్పుడు నేను హైట్ లో పెట్టి కొట్టాను కదా, ఆ హైట్ లో పెడితే ఏం మాత్రం డ్రాప్ కాదు పూత. ఓకే, మనం ఇప్పుడు చూసుకోవచ్చు ఈ తోటలో మనం ఆల్రెడీ పూత పోతుంది కదా నా చెట్లకి, పోతుంది. నేను ఎక్కువ స్ప్రే చేశాను కదా, ఏం రాలట్లేదు కదా, ఏం కాదు. అంటే వాళ్ళు పంట చూపిస్తే ఆ పంటను బట్టి నేను ఆల్రెడీ హైట్ అనేది నేను సెట్ చేసుకుంటా. హైట్ తక్కువ పోవాలా పైన పోవాలి, ఎందుకంటే రైతుని ఇబ్బంది పెట్టకూడదు కదా, అది మెయిన్. బట్ నేను ఇబ్బంది పడకూడదు, దాన్ని బట్టి హైట్ని బట్టి మెయింటైన్ చేసి మనం మందు స్ప్రే చేస్తాం. సో కాబట్టి ఇతను మన పిల్లోడే, అంటే మన వీడియో చూసే డ్రోన్ తెచ్చుకుంటాను. అవునన్న, మీ వీడియో తీసే డ్రోన్ తెచ్చాను అనమాట. ఎక్కడ నేర్చుకున్నారు? నేను పులివెందుల్లో ఆల్రెడీ ముందు విజయవాడలో నేర్చుకున్నాను, అక్కడ చేస్తుండని. బట్ ఇక్కడికి వచ్చేసి అతను శాలరీ మంచిగా ఇవ్వట్లేదని కొత్తగా నేను ఓన్గా అమౌంట్ పెట్టుకొని డ్రోన్ ఇక్కడ తీసుకున్నాను. మన మనోహర్ దగ్గర తీసుకున్నాను. ఎస్, మనోహర్ దగ్గర తీసుకున్నాను. బట్ మీరు వీడియో చూపడం వల్ల ఆ వీడియో చూసి ఇంప్రెషన్ అయ్యి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసిన. విజయవాడ నుంచి ఇక్కడికి వచ్చి నేర్చుకొని ఈ డ్రోన్ తీసుకొని మీరే, అంటే సొంత పొలం ఉందా మీకు? సొంతం లేదన్న, అంత గుర్తుకు 20 ఎకరాలు చేస్తున్నా. 20 ఎకరాలు వ్యవసాయం మీరే? అంత వ్యవసాయం చేస్తాను. అవునన్న, డాడీ వాళ్ళు చూసుకుంటుంటారు, నేను వెళ్తాంటాను. సో కాబట్టి చూశారు కదా, ఇలాంటి డ్రోన్స్ ఉండడం వల్ల 20 ఎకరాలు 30 ఎకరాలు కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి ఈయన నిరూపిస్తున్నాడు. మనకు డ్రోన్స్ ఎన్ని ఉన్నా కూడా డిమాండ్ అనేది ఉన్నప్పుడు చాలా కష్టం అయిపోతుంది. కాబట్టి మన అశోక్ నెంబర్ కూడా మీకు స్క్రీన్ పైన ఇస్తున్నాను. ఇతను ఎక్కడో కాదు, మన పులివెందుల నుంచి కడప రూట్కి వెళ్ళే బెస్తవారిపల్లి అవుతుంది. స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నాను, మీరు కాల్ చేసి ఎప్పుడు ఫోన్ చేసి వెళ్తారా? 24/7 ఏ టైంలో అయినా కాల్ చేయండి, నేను కంపల్సరీ ఆన్సర్ అయితే ఇస్తాను. నైట్ టైం వెళ్ళినా కూడా నైట్ టైం మీరు కాల్ చేయండి, వర్క్ నాకు అందుబాటులో ఉంటే చేసేస్తాను. నైట్ కూడా కొడుతున్నా, ఆల్రెడీ మన 10:30కి కొట్టాను, దీనికే కొట్టా 10:30. సో కాబట్టి వీలైనంత త్వరగా స్క్రీన్ పైన నెంబర్ కనపడుతుంది కదా, దానికి కాల్ చేసి మీరు డ్రోన్స్ అనేది ఎప్పుడు ఎక్కడ రావాలనేది లొకేషన్ పట్టండి, వచ్చి కొడతాడు. ఎకరాకు 2 బిందెలు పడుతుంది, 1000 రూపాయలు అవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ. నెక్స్ట్ మంచి రైతు వీడితో మళ్ళీ కలుద్దాం. ఇలాంటి వాళ్ళని మనం సపోర్ట్ చేయడం వల్ల రైతులు కూడా చాలా బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, టైం సేవ్ అవుతుంది, డబ్బులు సేవ్ అవుతుంది, మందు కూడా బాగా రిజల్ట్ బాగుంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ. ప్రతి రైతును సపోర్ట్ చేయండి, ప్రతి రైతుకు ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి వాళ్ళని కూడా సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను మీ పిల్లల జై రైతు బిడ్డ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బ్రో.